కామ్రేడ్స్, నా పేరు శంకర్ కిషోర్, ఏఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి. సివిల్ సప్లైర్స్ హమాలీ వర్కర్సు దేశానికి కానీ రాష్ట్రానికి కానీ దేశవ్యాప్తంగా ఉండే వీళ్ళ ఈ హమాలీ వర్కర్సు మన రాష్ట్ర వ్యాప్తంలో మన నెల్లూరు జిల్లాలో వీళ్ళు ఎంతో ప్రజలకి సేవలు అందిస్తున్నారు. ఎట్లా అంటే ఈ ఏదైతే గవర్నమెంట్ సరఫరా చేసే సెంట్రల్ నుంచి పంపించే బియ్యం అయితే కానివ్వండి, రేషన్ బియ్యం, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే అయితే కానివ్వండి, మిల్లర్ల దగ్గర నుంచి కొనే అయితే కానివ్వండి, ఇవన్నీ కూడా వీళ్ళ చేతల కష్టం మీద నుంచే ప్రజలకు అందుద్ది. ఇక్కడ ముఖ్యమైన కారణం ఏంటంటే వీళ్ళు ఇంత చేసే కష్టానికి స్టేజ్ 1 కాంట్రాక్టర్లు, స్టేజ్ 2 కాంట్రాక్టర్లు వాళ్ళు దళారులు దోచుకుంటున్నారు తప్ప వీళ్ళకి న్యాయం జరగట్లేదు. 11 జిల్లాలో ఉండే 11 డిపోలు తిరిగి వీళ్ళ సమస్యలు మొత్తం రాస్తే మనకు అర్థమైంది ఏంటంటే దాదాపు 176 మంది ఈ జిల్లాలో పనిచేస్తూ ఉన్నారు. ఈ 176 మందిలో దాదాపు 30-40 మంది కనీసం ఈపీఎఫ్ నెంబర్లు కూడా లేవు. దాదాపు 20 మంది పేర్లు కూడా కనీసం ఎక్కని పరిస్థితి. ఇంకొక దుర్మార్గమైన పరిస్థితి ఏంటంటే ఎవరన్నా ఒక కార్మికుడు చనిపోతే ఆ కార్మికుడికి మట్టి ఖర్చుల కింద 20,000 రూపాయలు ఇస్తారంట గవర్నమెంట్. ఇది ఏమన్నా వాళ్ళు ముష్టేస్తున్నారని అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని. మట్టి ఖర్చులకు డబ్బులు ఇవ్వడం ఏంటి? ఒక మనిషి ఏదన్నా ప్రమాదవశాత్తు కాలు చెయ్యి పోగొట్టుకుంటే కనీసం 10 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. అలాంటిది మనిషి ప్రాణం పోతే కనీసం 20 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇవ్వాలి. అటువంటిది ఏమీ లేకుండా వాళ్ళు ఈరోజు చనిపోతే మట్టి ఖర్చులకు 20,000 ఇస్తా అని చెప్పడం చాలా దుర్మార్గం. మనం కార్మికుడు ఎవరన్నా చనిపోతే కనీసం 20 లక్షల రూపాయలు మన కాంపన్సేషన్ అందించే విధంగా మనం ఈరోజు ఈ నెల్లూరు జిల్లా నుంచి ఉద్యమానికి శ్రీకారం మనం చుడుతున్నాం. సివిల్ సప్లైస్ హమాలీ వర్కర్స్కి వాళ్ళ కుటుంబాలకి ఏ కష్టం వచ్చినా కూడా అండగా నిలవాల్సిన కుటుంబం వాళ్ళని అవసరానికి వాడుకొని వదిలేసే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే లారీ మామూళ్ళు కానీ కూలీ రేట్లు కానీ ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విధంగా ఉండాలి. అలా కాకుండా కాంట్రాక్టర్లు వీళ్ళందరూ కుమ్మక్కయ్యి ఒక్కొక్క ఏరియా ఒక్కో విధంగా చేసి వీళ్ళ శ్రమను దోచుకుంటా ఉన్నారు. వీళ్ళకి కనీసం బాత్రూమ్ లేవు, తాగడానికి మంచినీళ్ళు లేవు, వీళ్ళు కూర్చొని అన్నం తినడానికి కనీసం వసతులు లేవు. ఇటువంటి దుర్మార్గమైన పరిస్థితుల్లో వీళ్ళు కష్టం చేస్తుంటే ఆఫీసర్లు ఏసీ రూమ్లో కూర్చొని వాళ్ళు అక్కడి నుంచి ఆర్డర్లు పాస్ చేస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళ సమస్యలు మొత్తం పరిష్కరించేదానికి డిఎం గారిని కలుస్తాము. డిఎం గారిని కలిసి దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్లి రాష్ట్ర నాయకులతో కూడా కూర్చొని ఈ సమస్యలన్నీ పరిష్కరించడానికి కూడా మేము సమాయత్తం ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం.